ములక్కూర తెల్లపిండి వండుతున్నాను. ముందు వేడి నీళ్ళు వేసి మరగబెట్టాను. ఉప్పు కారం పసుపు వేసి నీళ్ళు మరగబెట్టాను. మరగబెట్టిన తర్వాత ఆకు తెల్లపిండి వేసి తిప్పాను అన్నమాట. కొంచెం ఉడకనివ్వాలి. ఇలాగ నీళ్ళంతా పోయేలాగా ఉడకనివ్వాలన్నమాట. ఆషాఢం కదా ఫ్రెండ్స్, తెల్లపిండి మునగాకు వండుకోవాలి. మీరు కూడా వండండి. మంచిది ఫ్రెండ్స్, మునగాకు కళ్ళు బాగా కనిపిస్తాయి. చాలా మంచిది మునగాకు. వాటర్ అంతా అయిపోయేలాగా ఉంచాలి. కొద్దిగా ఉంది వాటర్, అది కూడా అయిపోయాక పోపు పెట్టేద్దాం. పోపు పెడుతున్నాను. తెల్లపిండి మునగాకు పోపు పెడుతున్నాను. ఆవాలు కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు పొట్టు వేస్తాను. వేగిన తర్వాత పోపు పెట్టేద్దాం. రోలు వేసాను. కలుపుదాం. నాకు తెల్లపిండి అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినండి. తిన్న తర్వాత నాకు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇంకా మంచి మంచి వంటలు చేసి ఎస్టీవీ సాయి ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్, చూద్దురు కానీ.